ఆయనే అద్వితీయ దేవుడు, ఆయనే ప్రభు అని చెప్తాడు. మరి బైబిల్లో దేవుడుగా లేని యేసుని తీసుకెళ్ళి వేదాల్లో యేసు దేవుడు, మహర్షులందరూ చెప్పింది ఈయన గురించే, ఆ వేదవేద్యుడు, యజ్ఞ పురుషుడు, ఆ సృష్టికర్త, పరబ్రహ్మం అంతా ఈయనే అని చెప్పి కొంతమంది పుస్తకాలు రాశారు ఈ క్రైస్తవ పాస్టర్లు. వీళ్ళు మొదటి రకం దొంగలు. ఎందుకంటే వీళ్ళకి యేసు మీద ఎలాంటి విశ్వాసం లేదు. యేసు మీద విశ్వాసం ఉంటే యేసు ఎక్కడైనా నేను దేవుడు అని చెప్పుకున్నాడా? ఆయనే చెప్పుకోలేప్పుడు వీళ్ళెవరు ఆయన దేవుడు అని చెప్తానికి? అంటే వీళ్ళకి యేసు మీద ఎలాంటి విశ్వాసం లేదు, కేవలం ఇది ఒక బిజినెస్. పైగా వీళ్ళు రాసిన పుస్తకాల మీద మనం డిబేట్కి పిలిచామనుకోండి, రండి మాట్లాడదాం, సత్యం ఏంటో ప్రజలకు తెలియజేద్దాం రమ్మన్నాం అనుకోండి, మేమంటారా మీరేం మాట్లాడతారో మాకు రాసి పంపించండి, దాన్ని చూసి